Allahu Akbar, Allahu Akbar. Pass. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar. దేశంలో ఓవైపు వినాయక చవితి పండుగ కోలాహలం కొనసాగుతుండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ చిగురుటాకులా వణికిపోతోంది. మచైల్ మాత ఆలయం వద్ద సంభవించిన భారీ విపత్తును మరచిపోకముందే జమ్మూ కశ్మీర్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఇందులో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్ అతలాకుతలమైంది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ప్రధానంగా కత్రాలోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30 దాటింది. మరో 23 మంది గాయపడ్డారు. శిథిరాల కింద పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కశ్మీర్లోని జీలన్ నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాతా వైష్ణోదేవి ఆలయం రోడ్డులో కొండచర్యలు విరిగిపడటం వల్ల తలెత్తిన పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడి ఈ సంఘటనపై ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్మూలో వరద నియంత్రణ చర్యలను సమీక్షించి సాధ్యమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. इधर कौन गया? మొత్తంగా జమ్మూ కశ్మీర్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ కొండచర్యలు విరిగిపడుతున్నాయి. వరదలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరెంతో మంది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో జమ్మూలో మరో 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు రావద్దని కోరుతున్నారు. అటు ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.